వస్తుందేమో భయం మొదలవుతుంది. అలాంటి అవసరం లేదు, అది తక్కువ మందికి వచ్చే విషయం. జెనెటిక్ గా కూడా ఉంటుందని దృష్టిలో పెట్టుకోండి. ఇది కాక మానసికంగా ఒత్తిడి పడుతూ ఉంటారండి. ప్రతి దానికి కూడా అమ్మో అవుతుందో కాదో అని ఒత్తిడి పడుతూ ఉంటారు. ఆ ఒత్తిడి పడే వాళ్ళకు కూడా ఆ ఒత్తిడి కాజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒత్తిడి ఎందుకు పడతారంటే అది లక్షణంగా పడటం కాదు కదా. లక్షణంగా పడే వాళ్ళు ఉంటారు సున్నిత మనస్కులు అయి ఉండి. రెండు, పనిలో ఉండేటువంటి ఒత్తిళ్లు, బిజినెస్ లో ఉండే ఒత్తిళ్లు, వ్యవసాయంలో ఉండే ఒత్తిళ్లు, కుటుంబంలో ఉండే ఒత్తిళ్లు వాళ్ళని అవి కాజ్ చేస్తూ ఉండొచ్చు. ఆ ఒత్తిడిని ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళు, ఈజీగా తీసుకోవడం కాకుండా ఒత్తిడిని ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా అది సోరియాసిస్ కి దారితీసే అంశంగా ఉండొచ్చు. ఇది కాకుండా ఓవర్ వెయిట్ ఉండి కొవ్వు ఎక్కువ ఫామ్ అయిపోయి ఆ నార్మల్ పొజిషన్, కొవ్వు చాలా మందికి ఈ చర్మపు పొరల కింద దిండుగా పేరుకుంటుంది కదా. కాబట్టి అదేం చేస్తుందంటే చర్మపు మెటబాలిజాన్ని దెబ్బతీస్తుంది అనుకోండి. దానివల్ల కూడా ఆ ఇన్ఫ్లమేషన్ రేజ్ అయ్యి ఆటోఇమ్యూన్ డిసీజ్ రావడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇది కాకుండా మనం మలేరియాకి వాడే మందులు వాడుతుంటాం. జ్వరాలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే జ్వరం ఏంటి, మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూనా, ఇలా చెక్ చేసి టాబ్లెట్స్ వాడతాం కదా. ఆ మలేరియాకి వాడే టాబ్లెట్స్ కూడా రియాక్షన్ ఇచ్చినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్ గా ఏం కావచ్చు అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి ఛాన్స్ ఉంది. వీటన్నిటి వల్ల ఇమ్యూనిటీ అన్నౌన్ టిగ్గరింగ్ కి గురైపోయి ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ కు దారి తీస్తుంది బాడీలో, సెల్స్ లో, చర్మ కణాల్లో. అవి ఇలా సోరియాసిస్ గా మనకి బయటకు అవుతా ఉంటాయి. ఓకేనా. గమనించండి, దీనికి మరికొన్ని ఇతరేతర దృష్టిలో పెట్టుకోండి. ఒకటి స్మోకింగ్. స్మోకింగ్ కూడా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కి కారణం అవడం ద్వారా సోరియాసిస్ ని పెంచే ఛాన్స్ ఉంది. అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్. ఈ ఆల్కహాల్ తాగేటువంటి లక్షణం ఏది ఎప్పుడో ఒకసారండి, వారానికి ఒకసారండి, 15 రోజులకు ఒకసారండి, ఫ్రెండ్స్ కలిస్తేనండి. సోరియాసిస్ ఉన్న వాళ్ళు సిగరెట్ తాగడం కానీ ఆల్కహాల్ పొరపాటును కూడా ముట్టుకోకూడదు. అది ఇంకా రేజ్ కావడానికి వస్తుంది. అలాగే పెస్టిసైడ్స్ కూడా చర్మం పొలాలు ఉంటారు మందు కూడా చర్మం పడినప్పుడు కూడా అలాంటి రియాక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. అది కాకుండా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునే అలవాటు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ కూడా కొందరు వస్తున్నారు సోరియాసిస్ వచ్చిందండి అని. ఆ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ బిర్యానీలు ఇలాంటి మనకు నష్టం చేసే ఛాన్స్ ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. బేకరీ తినొద్దు, మామూలు ఆహారాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చర్మంలో ఇబ్బందిని తెస్తాయి. ఇది కాకుండా మనం గమనిద్దాం, మనకి ఏది కారణాలు వేరే అంశాలు వాడటం ద్వారా అవి కాకుండా అలాగే కలర్ఫుల్ గా
ఈ సోరియాసిస్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఎంత ఆరోగ్యకరమైనది తీసుకోవడం కానీ ఒకటి బ్రహ్మాండమైన మాయిశ్చరైజర్ చెట్టు పెంచుకోండి, లేదా అలోవెరా జెల్ కొనుక్కోండి. ఆ అలోవెరాని మీరు చర్మానికి పైన పూతగా అప్లై చేస్తే మీకు మంచి మాయిశ్చరైజర్ గా ఉంటుంది. అంటే అది అంత పగిలిపోయి ఇప్పుడు రేపు వర్షాకాలం తర్వాత దాటి చలికాలం వచ్చిందనుకోండి, ఎంత రిస్క్ అవుతుంటారో చలికాలంలో. అలా అంత మంటగా బిగుసుగా అంత నెర్రెలు పారుతున్నాయేమో, పగిలిపోతుందేమో అన్నట్టుగా ఇబ్బందిగా అట్లా ఉంటుంది. కాబట్టి మంచి మాయిశ్చరైజర్ గా మీకు అలోవెరా జెల్ అప్లై చేయడం అనేది పనికొస్తుంది ఒకటి. అది కాకుండా అలోవెరా జెల్ వల్ల మరొక ప్రయోజనం కూడా ఉందండి. ఏమిటి, ఆ పొట్లుగా లేసి అడ్డం వస్తుంటే అది తీసేయాలా అనిపిస్తుంటుంది. తీసేస్తే చింపినట్టు అయిపోయి బ్లీడింగ్ అవుతుంది, నొప్పి, చిరాకు. అలా కాకుండా మీరు అలోవెరా జెల్ అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ ప్లేక్ ని రిమూవ్ చేయడంలో కూడా మంచి సున్నితంగా ప్లేక్ రిమూవర్ గా ఈ అలోవెరా జెల్ పనిచేస్తుంది, ఉపయోగించుకోండి. ఇది కాకుండా మీకు మరొకటి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు, పట్టిక అంటే మురికి నీళ్లు ఉన్నప్పుడు మురికి వెళ్ళిపోవడానికి వీలుగా పట్టికనేస్తాం నీళ్లలో. తెల్లారేసరికి కంప్లీట్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయో వాటర్, పైకి మురికి అంతా తిట్లగా పేర్కొంటుంది. ఆ పట్టిక గుర్తొచ్చిందిగా, పట్టిక బెల్లం కాకుండా వేరే వాడే పట్టిక. ఏది మంగళ షాప్ లో మనం గడ్డం చేయించుకుంటే ఆ పైన రాస్తాడే తెల్లగా ఉండేది, ఆ పట్టిక. అది తెచ్చుకుని మీరు దాన్ని కూడా తాత్కాలిక ఉపశమనం కోసం, ఆ పై ఉపశమనం కోసం వాడుకోవచ్చు. ఏం చేయొచ్చు, నానబెట్టేయండి. తెల్లారి నాన నీళ్ళు చాలా స్మూత్ చాలా సున్నితంగా ఆ పని చేయకండి. ఒకవేళ స్నానం చేసేయండి. ఒక చిన్న ఉపయోగపడుతుంది. అలాగే మీరు మరొకటి గమనించండి, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో సోరియాసిస్ ని అర్థం చేసిన కదా, ఇంకా దాన్ని వదిలేయండి. దాంట్లో చాలా విషయాలు చెప్పాను కదా. ఒకటి, నైట్ ఓన్లీ ఫ్రూట్స్. రెండు, మూడు, మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. జస్ట్ ఒక 2 minutes అండి, నెట్వర్క్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కైండ్లీ బేర్ విత్ అస్ అండి. వెరీ అండి.
నెక్స్ట్ పటిక అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చేది ఏమిటి అంటే 8 రోజుల వయసు ఉన్నటువంటి గోధుమ గడ్డి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఓకే, ట్రై చేయండి. అంటే నర్వస్ వీక్నెస్, ఆ కాళ్ళలో నరాలు, తొడల్లో కంప్లీట్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతున్నటువంటి పొజిషన్ ఒకటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ లోనే వస్తుంది. అంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. ఇది బాడీలో ఏ ప్లేస్ లోనైనా రావచ్చు. ఇది నష్టం చేస్తూ ఉంటుంది. ఏం నష్టం చేస్తుంది? నర్వ్ అంటే ఎలాంటిదంటే ఇప్పుడు కరెంట్ వైర్ ఉంటుందా? కరెంట్ వైర్ పైకి చూడటానికి వైర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి కరెంట్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉండే రాగి తీగల్లో ఉంటుంది. ఆ రాగి తీగల్లో కరెంటు పైకి కనపడకుండా, పైకి తగలకుండా ఉండటం కోసం పైన లేయర్ ఉంటుంది కదా. అలాగే మన నర్వ్స్ లో కూడా ఏంటంటే మైల్డ్ షీత్ ఉంటుంది. అంటే ఇది నర్వ్ ఫైబర్ అనుకుంటే దాని పైన కవర్ లాగా ఇట్లా ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది. దీన్ని ఇమ్యూనిటీ డ్యామేజ్ చేసే పొజిషన్ లో ఈ పై కవర్ అంతా డ్యామేజ్ అయిపోయి ఈ స్క్లెరోసిస్ రావడానికి లింఫోసైట్స్ ఇలా ఫ్రీ రాడికల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నర్వస్ మీద ప్రతిపాదన చేస్తాం. సంబంధించిన వ్యవహారాలు కూడా చెప్తున్నాం. అంటే B12 లోపాన్ని కవర్ చేసుకోవడానికి ఓన్లీ మాంసాహారమే అని చెప్తున్న అంశాలు కాదు. అలా కాకుండా శాకాహారంలో కూడా B12 ఉండేటువంటి అంశాలు ఉన్నాయి అని మీకు చెప్పాను. ఏమిటి? ఒకటి, మీరు పేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచుకోవడం ద్వారా చిన్న పేగుల్లో ఉండేటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా B12 ఉత్పత్తి చేస్తుంది. ఆ పేగుల గోడలు పీల్చుకోవడం ద్వారా మనం దాని లోపాన్ని సరి చేసుకోవచ్చు అనే దృష్టి తీసుకొచ్చాను. రెండవది, మీకు పుట్టగొడుగుల్లో B12 పుష్కలంగా ఉంటుంది. అప్పుడప్పుడు పుట్టగొడుగులు కూర వండుకోవడం కూడా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పాను. ఇది కాక వీటన్నిటికంటే కూడా మించి మీకు ఆహారం ద్వారా ఉపయోగపడేది ఏమిటంటే మామిడి టెంకెలోని జీడి. ఆ జీడిని పౌడర్ చేసుకోవడం ద్వారా మార్నింగ్ స్పూను, ఈవినింగ్ స్పూను ఏదో ఒక ఆహారంలో మీరు ఆ పదార్థాన్ని కలుపుకొని మీరు తీసుకోగలిగినట్టయితే మీకు పుష్కలంగా B12 అందుతుంది. B12 లోపం లేని పొజిషన్ మీరు తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? మళ్ళీ ఒకసారి దీన్ని గమనించండి. ఒకటి, B12 లోపం మనం సరి చేసుకోగలిగితే నర్వస్ వీక్నెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికి ఒకటి, పుట్టగొడుగులు వాడుకోండి. 2, మజ్జిగని వాడుకోండి. రోజు 2 గ్లాసులు 3 గ్లాసులు అప్పుడు గ్లాస్ మజ్జిగ తాగే ప్రయత్నం చేసుకోండి. పెరుగు వాడుకోండి. అలాగే మామిడికాయలోని లో ఉండే జీడి ఉంటుందా, దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని మార్నింగ్ స్పూన్, ఈవినింగ్ స్పూను దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి కాకుండా మీకు బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ లభించేవి మీకు తెలుసు, ఆల్రెడీ చాలా కాలంగా వింటూ వస్తున్నారు. గ్రీన్ జ్యూసెస్, ఇందాక సమస్యలో కూడా చెప్పాను. గ్రీన్ జ్యూసెస్ మీరు హై ఫైబర్ ఉండేట్టుగా గ్రీన్ జ్యూస్ తీసుకుంటూ దానిలో తేనె, నిమ్మరసం యాడ్ చేశారనుకోండి, కావాల్సినంత సి విటమిన్ దొరుకుతుంది. నెక్స్ట్, మీకు తేనెలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మీకు ఉపయోగపడే అవుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దీర్ఘకాలం ఏదో ఒక 15 రోజులు చేద్దామా, నెల రోజులు చేద్దామా కుదరదు. తక్కువ 3 నెలలు కష్టపడాలి, ఎక్కువ 8 నెలలు కష్టపడాలి. ఖచ్చితంగా మీకు నెలకి కనపడతా ఉంటుంది. మీ ఇల్లే ఆహారాన్ని ఔషధంగా క్యాచ్ చేయండి. ఇంకా దీని మీరు బాడీ వైపుగా మీరు ఏం జరుగుద్దంటే నాకు కావడం లేదు, నీరసంగా ఉంది, నరాలు పడుకోవడం చేసుకుంటాం. సరే, ఇబ్బంది ఉన్నప్పుడు అలా అనలేదు, కానీ దానికి ఒక పరిష్కారంగా ఏముండాలంటే మినిమం ఎక్సర్సైజ్ బాడీకి అవసరం అవుతుంది. ఆ నరాలు, కండరాలు యాక్టివ్గా ఉండి కండరాలకి నరాలకి మధ్య కోఆర్డినేషన్ సరిగా ఉంటే మాత్రమే మనం మూవ్ కాగలుగుతాం. ఇది అట్లా కోఆర్డినేషన్ ఉంటే మీరు కంట్రోల్ అయినట్టు లెక్క. దీనికి ఏంటి అంటే మీరు నెమ్మదిగానైనా
కాస్త వాకింగ్ చేసే ప్రయత్నం చేసుకోండి. మార్నింగ్ ఒక్క 20 నిమిషాలు వాకింగ్ చేయండి, ఈవినింగ్ 20 నిమిషాలు వాకింగ్ చేయండి. అలా సున్నితంగా చాలా ఎంత సింపుల్ గానైనా వాకింగ్ చేసే ప్రయత్నం చేసుకోండి. వాకింగ్ చేసే పొజిషన్ మీకు లేదు, బాగా వీక్ అయి ఉన్నారు, ఎవరి సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుని ఆ కాలి కండరాలని, కాళ్ళని, చేతుల్ని, మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాలని కదిలిచ్చే సింపుల్ ఎక్సర్సైజ్ అంటారా, లేదా మైక్రో యోగా ఉంటుంది. అలా మీరు సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ దాని నుంచి ఆ కోఆర్డినేషన్, కండరాలకి నరాలకి మధ్య కోఆర్డినేషన్ పెంచే ప్రయత్నం చేయడం కూడా ఇందాక మనం చెప్పుకున్న ఆహార పదార్థాలతో పాటు మీకు ఈ నరువు దెబ్బతినకుండా ఉండటానికి భలే ఉపయోగపడేటువంటి మెథడ్స్ గా ఉంటాయి. ఈ దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మరొక అంశంలోకి మనం ఇక్కడ వెళ్దాం. ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ని అసలు మరి తగ్గించుకోగలమా? తగ్గించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? తగ్గుతుందా లేదా వదిలేండి, తగ్గుతుందని చెప్పాను మీకు. ఇవి వైట్ సెల్ డ్యామేజ్ చేయడం వల్ల వస్తున్నాయి, అయినప్పటికీ మనం తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది పుట్టుకతోటి వచ్చేవి కావు, పుట్టుకతో వచ్చేవి కొన్ని అయితే అంతకంటే మించి మన ఆహార అలవాట్లోని, మన జీవన విధానంలోని లోపంలో వచ్చేవి మాత్రమే మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఒక్కసారి దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఏమిటి అంటే అసలు చాలా సాధారణంగానే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏమి రాలేదనుకోండి, శుభ్రంగా ఉన్నాం, అసలు కాసేపు ఆ డిసీజ్ మర్చిపోయి మనం చాలా ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నాం అనుకోండి. అనుకుంటే కూడా ఇక్కడ ఇష్యూ ఉంది. ఏమిటి అంటే ప్రతిరోజు మన శరీరంలో ప్రతి అవయవంలోనూ ఎన్నో కొన్ని జీవకణాలు రోజు డ్యామేజ్ అవుతానే ఉంటాయి. ఎందుకు అంటే లైఫ్ రన్ అవుతా ఉంది కదా, మెటబాలిక్ ప్రాసెస్ రన్ అవుతా ఉంది కదా, ఆహారం తీసుకుంటున్నాం, అరుగుతుంది, జీవనక్రియలు అనేకం జరుగుతూ ఉన్నాయి, పనిలో ఉంటా ఉన్నాం, అనేక మెథడ్స్ లైఫ్లో ఉండే రోజువారీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండేటువంటి అనేక రకాల ప్రక్రియలు బాడీలో జరుగుతూ ఉన్నాయి కదా. వీటి వల్ల ఏమవుతుందంటే చాలా అన్ని అవయవాల్లోనూ ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు. దీన్ని జీర్ణకోశాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి. ఉదాహరణకి మనం రోజు ఆహారం తీసుకున్నాం అనుకుందాం. ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? ఆహారం తీసుకున్న తర్వాత దాని మీద అనేక రకాల రసాయనిక యాసిడ్స్ ఫామ్ అవుతాయి. మనం జీర్ణ రసాలు అని మాట్లాడతాం, కానీ నిజానికి రసాల అన్ని యాసిడ్సే కదా. ఇప్పుడు పెప్సిన్ తీసుకోండి, కొవ్వుల్ని, కండరాలను కూడా అరిగించగలిగే ఎంత పవర్ఫుల్ యాసిడ్ అది. లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోండి, బయట హైడ్రోక్లోరిక్ యాసిడ్ ల్యాబ్స్ లో ఉంటుంది. మాంసం ముక్కను అక్కడ పెట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసేస్తే తినేస్తుంది, అంత పవర్ఫుల్ యాసిడ్స్. ఎక్కడివి అంటే ల్యాబ్స్ లో కావాలని చెప్తున్నాయి. ఈ పెప్సిన్ మన జీర్ణకోశం రిలీజ్ అవుతుంది ఆహారాన్ని అరిగించడానికి. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన జీర్ణకోశంలోనే రిలీజ్ అవుతుంది మన ఆహారాలను అరిగించడానికి. ఇలా చాలా రకాల డైజెస్టివ్ జ్యూస్ రిలీజ్ అయితే అనేది మనకు తెలుసు. ఇవన్నీ కలిసి ఆహారాన్ని అరిగించే క్రమంలో ఏమవుతుందంటే ప్రతిరోజు సుమారుగా 10% జీవకణాలు జీర్ణకోశంలో డ్యామేజ్ అవుతాయి. ప్రతిరోజు 10% జీర్ణకోశం పాపం రిస్క్ లో అవుతుంది, రిపేర్ చేసుకోవాల్సిన పొజిషన్కి అది చేరుతుంది. ఈ దృష్టిలో పెట్టుకోండి. మరి రోజు 10% దెబ్బతింటే 3 రోజులైతే 30% పాడైపోయినట్టే కదా. 4 రోజులు, 4 రోజులైతే 40% పాడైపోయినట్టే కదా. మరి శుభ్రంగానే ఉన్నామే అంటే డ్యామేజ్ అవుతున్న 10%ని ఏ రోజుకు ఆ రోజు బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే 10% డ్యామేజ్ ని ఏ రోజుకు ఆ రోజు ఒక 12 గంటల టైం అంటూ మనం బాడీకి ఇవ్వగలిగితే పూర్తిగా రిపేర్ చేసుకునే కెపాసిటీతో ఈ మదర్ నేచర్ మన శరీరాన్ని నిర్మాణం చేసింది అనేది ఆధునిక వైద్య శాస్త్రం ఘంటాపదంగా మనం దృష్టి తెస్తా ఉంది. ఓహో, ఈ పాయింట్ని అర్థం చేసుకొని మరి రిపేరింగ్ కి మనం ఏ ఛాన్స్ ఇవ్వాలి, బాడీకి రిపేరింగ్ కి ఏ మెటీరియల్స్ మనం బాడీకి అందించాలి, రిపేరింగ్ మెకానిజం యాక్టివ్ అవ్వాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలని కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, బాడీ ఏ రోజుకు ఆ రోజు తనను తాను రిపేర్ చేసుకుంటుంది కదా. ఎలా, ఏ టైంలో రిపేర్ చేసుకుంటుంది గమనిద్దాం. నిజానికి మనం ఆహారం ఇచ్చే టైంలో బాడీ తను తాను రిపేర్ చేసుకోదు. ఏం చేస్తుంది? ఆహారం ఇవ్వడం మానేసి దాన్ని రెస్ట్లో వదిలేస్తామే, మనం రెస్ట్ పీరియడ్ అంటాం. కానీ అదేమో కష్టపడి తనను తాను రిపేర్ చేసుకునే పీరియడ్, పునర్నిర్మాణం చేసుకునే పీరియడ్ ఆ రెస్ట్ పీరియడ్ అంతా కూడా. ఉదాహరణకి మనం నైట్ అన్నం తిని పడుకున్నాం, రేపు మళ్ళీ ఎప్పుడో టిఫిన్ చేసేదాకా భోజనం తీసుకోం, దగ్గర చాలా గంటల టైం గ్యాప్ వస్తుంది. ఈ గంటల టైంలో కొన్ని గంటలు అరగటానికి పట్టింది అనుకున్నాం, అరగటం అయిపోయిన తర్వాత మిగతా టైం అంతా గ్యాప్ పీరియడ్ ఉంది కదా. ఆ గ్యాప్ పీరియడ్ అని మనం భావించేదంతా బాడీకి ఏమిటంటే రిపేరింగ్ టైం. ఓకేనా? ఆ టైం ఎంత ఉండాలి? సుమారు ప్రతిరోజు 12 గంటల టైం రిపేర్కి మనం బాడీకి ఇవ్వగలగాలి. ఎట్లా 12 గంటలు అంటే ఎప్పటి నుంచి ఎప్పటికీ ఎప్పటి నుంచి అంటే నువ్వు భోంచేసిన దగ్గర నుంచి మళ్ళీ భోంచేట కనీసం 12 గంటల టైం గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. ఉన్నంతలో సింపుల్ మెథడ్. నిజానికి అప్పటికి కూడా 12 గంటలు ఉండదు,
ఎందుకంటే దాంట్లో 2-3 గంటలు తిన్న ఆహారం అరగడానికే పోద్ది. అయినప్పటికీ ఒకసారి మనం తిన్నామంటే మళ్ళీ తినడానికి మధ్య 12 గంటల గ్యాప్ ఉండాలి. కాదు ఆహారం అరగటానికి కనీసం 2.5-3 గంటల టైం పట్టుద్ది కదా అని మీరు అనుకుంటే అప్పుడు ఎన్ని గంటలు ఉండాలి? 12 + 3 15 గంటల టైం ఉండాలి. 15 గంటల టైం అంటే ఏమిటి? ఉదాహరణకి సూటిగా మీరు చాలా సింపుల్గా ఉంటుంది, కష్టమేం కాదు. ఉదాహరణకి సాయంత్రం 6 గంటలకు భోంచేశారనుకుందాం. భోంచేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 o'clock 12 గంటలు అవుతుంది. కానీ అరిగే టైం ఇంకో 3 గంటలు ఉంటుంది అనుకున్నాం కదా, దాన్ని మైనస్ చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి మనం ఆ 3 గంటల్ని యువతల ప్లస్ చేద్దాం. 6 గంటల నుంచి 3 గంటలు 7, 8, 9 అంటే ఈవినింగ్ 6 o'clock భోంచేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ 9 o'clock మాత్రమే తింటామని పెట్టుకోగలిగితే మీకు ప్రతిరోజు డ్యామేజ్ అవుతుంది, అంతా బాడీ రికవర్ చేసుకునే కెపాసిటీ మనకి ఇచ్చినట్టే. అయితే మనం ఏం చేస్తాం? 6 గంటలకు తినం. అందుకే పెద్దవాళ్ళు అన్నారు సూర్యుడు అస్తమించే టైంకి భోంచేసి ఉండాలి మనం అని. కానీ మనం ఏం చేస్తామంటే సూర్యుడు అస్తమిస్తే మాకేం ఇబ్బంది, ఇంట్లో కరెంట్ ఉంది కానీ 9కో 10కో 11కో తింటాం. 11కి వదిలేయండి, ఎవరో ఒకళ్ళు తింటారు. చాలా మంది 9 to 10 మధ్య తినేస్తారు అనుకుంటాం. 9 to 10 మధ్య తింటారు. 9కి తిన్నారనుకుందాం, 10 కూడా వద్దు, 9కి తిన్నారనుకుందాం. 9కి తింటే కూడా అప్పుడు ఎంత టైం వస్తుంది? 12 గంటలు ఇవ్వాలంటే 9 నుంచి ఉదయం 9 గంటల వరకు 12 గంటలు అయింది. 12 గంటలు 3 గంటలు అరగటానికి అనుకున్నాం కదా, అప్పుడు అక్కడి నుంచి 3 గంటలు ప్లస్ చేయండి. అంటే మార్నింగ్ 9కి 3 ప్లస్ చేస్తే 10, 11, 12 అంటే నైట్ 9కి మనం భోంచేస్తే మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే భోంచేస్తాం అని మీరు పెట్టుకోగలిగితే రిపేరింగ్కి 12 గంటల టైం దొరికినట్టే. అందుకనే దానికంటే కూడా బెటర్ ఏంటంటే ఈవినింగ్ 6 తిందాం అని పెట్టుకోగలిగితే ఈవినింగ్ 6 తింటే మళ్ళీ మార్నింగ్ 9 తర్వాతే అని పెట్టుకోగలిగితే బాడీని రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టే. ఈ టెక్నిక్ని వివిధ పద్ధతుల్లో మీరు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆటో ఇమ్యూన్ డిసీజ్ని ఎదుర్కోవడానికి మంచి ఛాన్స్ని మీరు బాడీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఆ ఛాన్స్ మనం బాడీకి ఇవ్వాలి, అవకాశం ఇవ్వగలిగితే రిపేర్ చేసుకుంటుంది. ఉదాహరణకి మనం దాన్ని ఎలా అనుసరించాలో చూద్దాం. మనకి ప్రతిసారి బాడీలో గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి రిపేరింగ్ ప్రాసెస్ ని బాడీని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇది జరగాలంటే ఏం చేయాలి మనం అంటే ఆ 12 గంటల గ్యాప్ పీరియడ్ ఇవ్వాలి. 12 గంటల గ్యాప్ పీరియడ్ ఇవ్వడానికి ఏం చేయాలి అంటే మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఈ తినే టైంని మార్చుకుందాం. ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డిన్నర్కి మధ్యలో ఉండేటువంటి ఈ మధ్యాహ్నపు ఫుడ్ని ఒక ఫుడ్ టైం అనకండి, దాని ఫాస్టింగ్ టైం అని పెట్టండి. రెండే గుర్తు రావాలి మనకి, బ్రేక్ఫాస్ట్, డిన్నర్. మధ్యలో ఏమైపోయింది? మధ్యలో ఉంది, అదేమిటి? ఫాస్టింగ్ అని పెట్టుకోండి. అంటే ఓహో ఏమి తినద్దు అంటే మార్నింగ్ తింటే మళ్ళీ సాయంత్రం రోజుకి 2 సార్లు మాత్రమే భోంచేద్దాం అని పెట్టుకోండి. పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే రిపేరింగ్ టైంని మనం చాలా చాలా అద్భుతంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. దీనికి మీరు మధ్య టైంలో ఏం చేయండి అంటే మీరు గ్రీన్ జ్యూసెస్ ఏవైనా ఫాస్టింగ్ లో 1-2 సార్లు జ్యూస్ తీసుకోండి. ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. కాదు ఇంకో గ్లాస్ కూడా ఇంకో గంట తర్వాత 2 గంటల తర్వాత ఇంకో గ్లాస్ జ్యూస్ కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. రోజుకు 1 గ్లాసు 2 గ్లాసులో మధ్యాహ్నం టైంలో జ్యూసులు తాగండి, గ్రీన్ జ్యూసెస్. ఓకేనా? సరిపోతుంది, మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పద్ధతి అవుతుంది. దీంట్లో ఏ ఏ సమస్యలను కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే నేను మైలిన్ షీత్ అని చెప్పానా, మైలిన్ షీత్ ని కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. అలాగే అల్సరేటివ్ కొలైటిస్ అని బాధపడతారు మనవాళ్ళు, ఏది పెద్ద పేగులో పుండు అవుతుంది. రోజుకి 10 సార్లు 15 సార్లు మోషన్కి వెళ్తుంటారు, బ్లడ్ వస్తుంటుంది, పెయిన్ వస్తుంటుంది, అమ్మో ప్రాణం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అల్సరేటివ్ కొలైటిస్ అంటే పెద్ద పేగు లోపల పుండు, ఆ జబ్బు కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ గానే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ గ్యాప్ ఇవ్వడం అనేది పనికొస్తుంది. ఈ గ్రీన్ జ్యూసెస్ అనేవి కూడా చాలా బ్రహ్మాండంగా పనికొస్తాయి. వీటిలో మరొకటి ఏమిటి, గోధుమ గడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ సమస్యలో. గోధుమ గడ్డిని ఉదయం సాయంత్రం తీసుకోవడమే కాకుండా ఇంకా వీలైతే ఎనిమా ద్వారా పెద్ద పేగులోకి గోధుమ గడ్డిని ఫిల్టర్ చేసి ఇవ్వగలిగితే కూడా అది ఆ పుండుని లోపల నుంచి లోపల కంట్రోల్ చేయడానికి కూడా మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే అది కాకుండా ఇంకా ఇతర సమస్యలు, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇందాక మనం అనుకున్నటువంటి సమస్య కానీ, క్రాన్స్ డిసీజ్ అంటారా, ఈ క్రాన్స్ డిసీజ్ లో కూడా ఈ గ్యాప్ ఎక్కువ తీసుకొని ఇచ్చేటువంటి ఫాస్టింగ్ మెథడ్ అనేటువంటిది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెథడ్ అనేటువంటిది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కాస్త వివరంగా మీకు మన డాక్టర్ నవీన్ సిద్ధార్థ ఛానల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక వీడియోని చేశాడు. ఇంకా వివరాలు కావాలంటే దాంట్లో చూడండి. అలాగే మీకు ఇది కాకుండా మరొక అంశాన్ని ఈ పూట మీ దృష్టికి తీసుకొస్తాను. ఏమిటి అంటే తలలో
వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూగా ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఒక 10-15 ఏళ్లుగా బాగా ముందుకు వస్తున్నటువంటి సమస్య. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ఒకటే రీజన్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఏది వంశపారంపర్యంగా వచ్చేదన్నది లేండి. ఏది మా నాన్నగారికి బట్టతలు ఉంది, మా తాతగారికి బట్టతలు ఉంది, మా మామయ్యకి బట్టతలు ఉంది, నాకు బట్టతలు వచ్చింది అనుకుందాం. ఒకవేళ అది వంశపారంపర్యంగా ఉండేటువంటి లక్షణం, దాన్ని ఎవరేం చేయలేదు. బట్టతలకాయ మీద వెంట్రుకలు వస్తాయని చెప్పారంటే మరి ఎందుకు చెప్పారో అనుకోవాల్సిందే. ఎక్కడో ఒక కేసులో ఏదైనా లోపంతో ఆ లోపం సరిచేయటం ద్వారా వెంట్రుకలు రావచ్చేమో కానీ బట్టతలకాయ మీద వెంట్రుకలు రావడం అనేది కామన్ విషయం కాదు. నేను అది మాట్లాడటం లేదు. అది కాకుండా కూడా శుభ్రంగా వెంట్రుకలు ఉండాల్సినటువంటి కుర్రాళ్ళకు కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. మధ్య వయసు వచ్చి ఊడిపోవడం కాదు, పిల్లలు కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఎందుకు ఇట్లా జరుగుతాయి అని చూస్తే దీనికి 3-4 రకాల కారణాలు కనపడుతున్నాయి. ఒకటి చాలా ముఖ్యమైన కారణాలుగా ఉన్నటువంటి ఒకటి రక్తహీనత ఉండడం కూడా వెంట్రుకలు ఊడిపోవడానికి కారణంగా ఉంది. అంటే చెక్ చేస్తే హిమోగ్లోబిన్ లోపంతో ఉంటారు వాళ్ళు. 10-11 కాదు, మీకు ఉండాల్సింది ఎంత ఉన్నది ఎంత అంటే మినిమం హిమోగ్లోబిన్ పడిపోయేటువంటి సందర్భాలు కూడా రక్తహీనతకు దారి తీసినప్పుడు వెంట్రుకలు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి. అది కవర్ చేసుకోవడం ద్వారా మనం వెంట్రుకలు ఊడిపోయే సమస్యని బయటపడవచ్చు. ఉదాహరణకి క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఉపయోగపడతాయి, గోధుమ గడ్డి జ్యూస్ ఉపయోగపడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ పెరగడానికి మీకు గోంగూర సూప్, మార్నింగ్ గ్లాసు ఈవినింగ్ గ్లాసు గోంగూర సూప్ తాగితే కూడా హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ లోపమే ఉండి వెంట్రుకలు ఊడుతూ ఉంటే ఈ టెక్నిక్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కాకుండా మరొక సమస్య కూడా ఈ వెంట్రుకలు రాలిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. ఏమిటది? మైక్రోన్యూట్రియంట్స్ లోపం. మైక్రోన్యూట్రియంట్స్ లోపం వల్ల కూడా ఈ డ్యామేజ్ చాలా జరుగుతూ ఉంటుంది. ఈ మైక్రోన్యూట్రియంట్స్ లోపాన్ని కవర్ చేయాలి, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకోవడానికి ఎక్కడ ఉంటాయి? గ్రీన్స్ లో ఉంటాయి, మైక్రో గ్రీన్స్ లో ఉంటాయి, జనరల్ గ్రీన్స్ లో ఉంటాయి. ఓకేనా? మైక్రో గ్రీన్స్ అంటే ఇవే కదా, ఈ విటమిన్, సి విటమిన్, బి కాంప్లెక్స్ ఇవన్నీ కదా, జింక్ ఇవే కదా, ఐరన్, మెగ్నీషియం ఇలాంటివన్నీ తీసుకోవడానికి ఒక మంచి మార్గం ఏంటి? మనం చెప్పిన 8-9 రకాల జ్యూసులు మీకు నచ్చిన జ్యూసులు 2 సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి. నైట్ ఓన్లీ పొట్ట నిండా ఫ్రూట్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని రకాల కే విటమిన్ కానీ B12 కానీ డెవలప్ కావడానికి ఏం చేయండి? మజ్జిగని బాగా తీసుకునే ప్రయత్నాలు చేయండి. ఆ మాంసాహారాలు, ఆ వేపుడు కూరలు అట్లాంటి పక్కన పెట్టేయండి. అలా ఒక నెల 15 రోజులు కష్టపడ్డారంటే మైక్రోన్యూట్రియంట్స్ లోపంతోటే వస్తూ ఉంటే అది కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వీటిలో మీకు బాగా ఉపయోగపడేది అంటూ మరొకటి ఏమిటంటే ఈ పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్, అలాగే మునగాకు, కరివేపాకు జ్యూస్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మైక్రోన్యూట్రియంట్స్ ని కవర్ చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఇంకోటి తెలుసు, ఆకుకూరల్లో బాగా వాల్యూస్ ఉండే ఆకుకూర ఏది అనే ప్రశ్న వస్తే, ఏది ఫ్రూట్స్ లో బాగా వాల్యూస్ ఉండే ఫ్రూట్ ఏదంటే ఖర్జూర పండు అని చెప్తామే. అలాగే ఆకుకూరల్లో బాగా వాల్యూ ఉండేటువంటి ఆకుకూర ఏదంటే మునగాకు అని. అది చిక్కగా చేయకండి, కాస్త పలసగా చేసి దానిలో తేనె, నిమ్మరసం కలిసి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పద్ధతి అనుసరిస్తూ మీరు బాగా వాటర్ తాగుతూ కాస్త ఎక్సర్సైజ్ ఉంచుకుంటే ఆ మైక్రోన్యూట్రియంట్స్ లోపం వల్ల వచ్చేటువంటి పూర్ న్యూట్రిషన్ లోపంతో జరుగుతున్నటువంటి డ్యామేజ్ ని అడ్డుకోగలిగే ఛాన్స్ ఉంది. అది కాకుండా మరొక ఇటు కూడా ఉంది. ఏమిటి అంటే బీపీ ఉండడం కానీ, దీర్ఘకాలం షుగర్ ఉండటం కూడా ఈ రకమైన డ్యామేజ్ కి కారణం అవుతుంటాయి. ఆ షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ పద్ధతులు అనుసరించడం ద్వారా వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది కాక ఇంకొక ముఖ్యమైన కారణం ఉందండి. ఎందుకంటే చాలా మందిలో చూస్తూ ఉంటే ఇది 50% కాదు ఇదేనేమని కూడా నా డౌట్. ఏంటది అంటే పోతుందని నేను చెప్పేటువంటి ఇది చాలా మంది చూస్తున్నాను. అమ్మాయిలు వస్తారు, సార్ ఇట్లా అంటే కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంది సార్, పరిష్కారం ఏమన్నా అడుగుతారు. ఇంకా ఏంటమ్మా అంటే చివరికి ఎక్కడికి వస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. మెన్సురల్ సైకిల్ ఇరెగ్యులర్ అవడమో, మెన్సురల్ సైకిల్ టైంలో కడుపులో నొప్పి ఎక్కువ రావడమో, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. అలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్న టైంలో, అంటే థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతున్నా, లేదు ఈ గొనాట్స్ లో ఏదైనా ఇబ్బంది వస్తున్నా, ఈ పీరియడ్ సైకిల్ ఏదైనా ఇరెగ్యులారిటీ ఫామ్ అవుతున్నా కూడా వీటి ప్రభావం వల్ల జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంది. దానికి ఏం చేయాలి? వీటిని తగ్గించుకోవడానికి ఏంటి అనేటువంటి మార్గాల్లో మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ జుట్టు ఊడటం అనేటువంటి సమస్య పక్కపోతుంది. అర్థమైందా? మనం ఇంతకాలం మాట్లాడుకున్న అంశాల్లో వాటికి పనికొచ్చే అంశాలు ఏమైనా సెలెక్ట్ చేసి డైట్ లోకి వచ్చేయండి. ముందు డైట్కి వచ్చేసి కష్టపడుతూ ఉంటే ఆటోమేటిక్ గా హార్మోన్స్ సమస్య పక్కపోతుంది. మరొకటి ఏమిటి అంటే ఒత్తిడికి గురవుతూ ఉండడం, మానసిక ఒత్తిడి ఉండటం. అంటే చదువు విషయంలో మానసిక ఒత్తిడి ఉండొచ్చు, వృత్తి విషయంలో మానసిక ఒత్తిడి, ఏదో కారణాలు ఉండొచ్చు కదా, దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అదే రీజన్ అయితే కంట్రోల్ చేసుకోండి, పరిష్కారం అవుతుంది. అది కాదు, బట్టతలు ఉంది, బట్టతలు వచ్చింది, అమ్మ నాన్నకు ఉంది, మనకు వచ్చింది అంటారా? ఓహో, మీరు మామూలుగా మనుషుల్లో 2 రకాల మనుషులు ఉంటారు.
నార్మల్ గా ఆలోచిస్తూ నార్మల్ తెలివితో ప్రవర్తించే వాళ్ళు, రెండు ఇంకొంచెం కాస్త మా నార్మల్ కంటే కూడా ఇంకొక మెట్టు ఎక్కువగా తెలివిగా ఆలోచించే వాళ్ళని. ఈ బట్టతలకాయ ఉన్న వాళ్ళంతా కూడా కాస్త ఎక్కువ తెలివిగా ఉండటానికి ఛాన్స్ ఉన్న వ్యక్తులుగా ఉంటారు. అది ప్లస్సే కదా, మైనస్ ఏముంది దాంట్లో. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు పాజిటివ్ అనుకొని ముందుకెళ్ళిపోవడమే చేయాలి. అయితే లోపం ఉండి వస్తూ ఉంటే మాత్రం నేను చెప్పిన వాటిని ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా లోపం మీకు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఈ డైట్ ని పాటింపజేస్తూ ఉంటే మాకు ఊడిపోయిన జుట్టు వచ్చినటువంటి వాళ్ళు 3-4 తెలుసు. ఇది కంప్లీట్ జుట్టు అంతా ఊడిపోయిన బోడిగుండు లాగా మారుతుంది కదా, ఇది బోడిగుండు చేయించుకున్నారేమో లాగా మారుతుంది. అలాంటి వాళ్ళకి 2-3 జుట్టు రావడం కూడా నాకు తెలుసు. కాబట్టి మీకు ఊడిపోయే జుట్టు ఎందుకు ఆగదు? 100% ఆగుతుంది. దానికి పెద్ద టైం కూడా పట్టదు. నెల 15 రోజుల లోపల ఈ మార్నింగ్ ఈవినింగ్ జ్యూస్లు, నైట్ ఓన్లీ ఫ్రూట్స్, ఎక్సర్సైజ్, వాటర్, ఈ సిస్టమ్ అంతా ఫాలో అవుతూ ఉంటే మీకు నెల 15 రోజుల్లోనే అరే తగ్గిపోయింది అనే పొజిషన్ రాకపోతే అడగండి. అప్పటికి 50% కంట్రోల్ అయ్యి ఇంకా కాస్త ఉందండి అంటే ఇంకొక నెల 15 రోజులు చేయండి. 3 నెలల్లో కంప్లీట్ క్లియర్, సమస్య పరిష్కారం అవుతుంది. నమ్మకంతో చేయండి. అలాగే నెక్స్ట్ మరొక అంశాన్ని కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే జుట్టుకి రక్తం సరఫరా తగ్గితే కూడా జుట్టు ఊడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఏంటి రక్తం సరఫరా తగ్గడం ఏంటి అంటే, చాలా సందర్భాల్లో మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎక్సర్సైజ్ ఉంటే, కామన్ ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటేనేమో బాధలేదు. ఏ ఎక్సర్సైజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుకోగలిగినా చర్మానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కానీ వాళ్ళు చాలా కుటుంబాల్లో కామన్ ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోయింది కదా. ఎక్సర్సైజ్ చేయకుండా ఇంటి పనులు ఏమైనా చేస్తారు, లేదా కూర్చొని చదువుకుంటారు అన్నట్టుందనుకోండి, ఈ తల చర్మం కదిలే ఛాన్సే లేదు. ఇక్కడ కదలడానికి అవకాశమే లేదు. చెయ్యి కదులుతుంది, కాలు కదులుతుంది, ఏదైనా కదులుతుంది, కానీ కదిలే ఛాన్సే లేదు. దీనికి బ్లడ్ సప్లై తగ్గుతుంది. బ్లడ్ సప్లై తగ్గడం అనేది ఎంత కీలకమవుతుంది? ఎక్కడైతే రక్తం పని ఏమిటి, రక్తం సప్లై అవుతుందంటే రక్తం పని ఏంటి అంటే, రక్తం దాని ద్వారా అనేక రకాల ఇంగ్రీడియంట్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ ని, ఇంగ్రీడియంట్స్ ని, ఉపయోగపడే నిర్మాణ పదార్థాలను అన్నింటినీ పట్టుకెళ్ళడం. ఇవి ఎప్పుడైతే పట్టుకెళ్ళడం ఆపేసిందో ఆటోమేటిక్ గా మైక్రోన్యూట్రియంట్స్ లోపం వస్తుంది. అదేం చేస్తుంది? స్ట్రాంగ్ గా ఉండేటువంటి పొజిషన్ ని, వెంట్రుకల్ని వీక్ చేస్తుంది. వెంట్రుకలు రాకపోవడం కారణం అవుతుంది. కాబట్టి ఈ బ్లడ్ సర్క్యులేషన్ లోపం ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, మీరు మర్దన చేసే ప్రయత్నం చేయండి. రోజు కనీసం మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ అలాంటివి ప్రయత్నం చేయండి. కుదరకపోతే వాకింగ్ చేయండి. ఆ తలకి ఉదయం సాయంత్రం మర్దన చేసుకునే ప్రయత్నం చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా ఒక సింపుల్ టెక్నిక్ గా మీకు పనికి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇది కాకుండా మరొక ముఖ్యమైన, అక్కడక్కడే ఎక్కడో చోట వచ్చే కేసు కానీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లైఫ్ నే ఏంటి సంగతి అన్నట్టు ప్రశ్నిస్తుంది ఈ సమస్య. ఏమిటి? ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ గానే ఉంది. ఏమిటంటే బంతిగిన్న కీలు డ్యామేజ్ కావడం, తుంటి ఎముక డ్యామేజ్ కావడం. తుంటి ఎముక కూడా అదేంటి, బాల్ ఉంటుంది కదా, బంతిలాగా ఉంటుంది కదా, ఆ బాల్ డ్యామేజ్ కావడం. బాల్ డ్యామేజ్ కావడం అంటే ఇక్కడ ఏది, బాల్ ఇరిగిపోయి డ్యామేజ్ కావడం, లేదా ఎముకలు పెరుగుకుంటా వచ్చి బుడుకులు పెరిగి డ్యామేజ్ కావడం, ఇట్లాంటిది ఒక భాగం. అది కాకుండా మరొక రకమైన డ్యామేజ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ లో జరుగుతుంది. ఏంటి అంటే, ఈ బంతిగిన్నె కీలుకి బ్లడ్ సరఫరా తగ్గుతుంది. బ్లడ్ సరఫరా తగ్గేసరికి ఏమవుతుందంటే, ఎక్కడైతే రక్త ప్రసరణ లేదో అక్కడ ఆ పై పొరంతో చనిపోయే ఛాన్స్ ఉంది కదా. ఆ రకంగా డ్యామేజ్ కావడానికి ఆటోఇమ్యూన్ డిసీజ్ లో ఈ సమస్యలో ఛాన్స్ ఉంది. ఓకేనా? దీన్ని పరిష్కారం చేసుకోవడానికి మనం ఎలాంటి ప్రక్రియలు అనుసరించవచ్చు? ఇప్పుడు దాకా ఏమైతే జ్యూసెస్ ని, డైట్ ని, సపోర్ట్స్ ని ప్రపోజ్ చేశానో అవే ఇక్కడ కూడా పనిచేస్తాయని దృష్టిలో పెట్టుకోండి. అలాగే దీనికి అదనంగా మరొక 2 యాడ్ చేసుకోవచ్చు. ఏమిటది అంటే, నువ్వుల పాలు రోజులో కనీసం 1 టైం అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది అని తెలుసు మీకు. అది కూడా మల్టీగా ఏమంటుంది, దాన్ని కాంప్లెక్స్ గా ఉంటుంది. కాంప్లెక్స్ గా ఉండేటువంటి వాటిని బాడీ తేలిగ్గా, ఈజీగా, వృక్ష సంబంధమైన వాటిగా ఉంటే రిసీవ్ చేసుకుంటుంది. అలా బాగా పుష్కలంగా కాల్షియం ఇవ్వగలిగేదిగా ఉండటం ద్వారా మీరు వాటికి అదనపు సపోర్ట్ గా దీన్ని తీసుకోవచ్చు. రెండవది, మీకు వీలైతే తోటకూర జ్యూస్ తీసుకోండి. తోటకూరలో కూడా 100 గ్రాముల తోటకూరలో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని తెలుసు కదా మీకు. అలా తోటకూర జ్యూస్ తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. చేస్తూనే దీనికి చిన్న చిన్న సపోర్ట్ చేయండి. ఇందాక చెప్పిన అన్నిటినీ దీనికి కూడా అప్లై చేస్తూనే అదనంగా కొన్ని ప్రయత్నాలు చేయండి. ఏమిటి అంటే, ఇక్కడ తుంట్లో నొప్పి వస్తుంది కాబట్టి ముందు కాలు కదపలేము. కాలు కదపకుండా అలాగే ఉంచేసరికి ఇప్పుడు అసలు సమస్య వచ్చింది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు కదా. అసలు కదపకపోతే సర్క్యులేషన్ రాదు. కాబట్టి ఏం చేయండి, చాలా జాగ్రత్తగా దాంట్లో చేయగలిగే వాటిని చేయండి. ప్రతి ఎక్సర్సైజ్ చేయగలిగే అవకాశం అక్కడ ఉండదు.
రఫ్ గా చేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సున్నితంగా దానికి చేయగలిగేది ఏమిటి చూడండి. కొన్నిటిని నేను ఇక్కడ ఇచ్చాను, అవసరమైతే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని స్మూత్ గా వాటిని 2 పాదాలు కలిపి ఉంచి ఇటు వంచడం అటు వంచడం చేయడం, మోకాల దగ్గర పట్టుకొని పైకి లాగడం చేయడం, లేదా ఇలా పడుకొని ఉండి నెమ్మదిగా నడుము పైకి ఎత్తడం, ఇలా మీకు వీలైన చాలా సింపుల్ గా చిన్నగా మంచం మీద పడుకోనో కింద పడుకోనో చేసుకోగలిగే ఈ సింపుల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం కూడా ఈ సమస్యలో ఒక అవసరం. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పిన డైట్ అంతా యాడ్ చేసుకొని ప్లస్ గా వీటిని చేసుకోమని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఇది కాకుండా ఈ టైప్ కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏది, బోర్లా పడుకొని ఒక కాలు పైకి లేపి కాసేపు దింపి అవతల కాలు పైకి లేపుకోవడం కానీ, లేదా మీరు ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా ఇక్కడ చూడండి బొమ్మలో లాగా కుర్చీ సపోర్ట్ తీసుకొని ఆ 2 చేతులతో పట్టుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ ఉండేట్టుగా పట్టుకొని నెమ్మదిగా ఆ కాలుని అలా పైకి అనడం, దగ్గర తెచ్చుకోవడం చాలా సున్నితంగా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే పడుకొని 2 మోకాళ్ళ మధ్యలో మోకాళ్ళతో ఫోర్స్ పెట్టి గట్టిగా ఆ ఒత్తిడి పక్క అటు ఇటు పెరగడానికి ఛాన్స్. ఈ జాగ్రత్తలని తీసుకోవడం ద్వారా మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో కూడా నేను మరొకసారి గుర్తు చేస్తాను, ఎందుకంటే ఇది సీరియస్ సమస్య అయి ఉండటం వల్ల. మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తీసుకోవాలి, ఈవినింగ్ మునగాకు కరివేపాకు జ్యూస్ తీసుకోవాలి, ఇంకా వీలైతే మధ్యాహ్నం టైంలో మీరు ఓ గ్లాసు తోటకూర జ్యూస్ కూడా తీసుకోండి. అలాగే దీంట్లో నువ్వుల పాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి, దృష్టిలో పెట్టుకోండి. ఒక పూట ఓన్లీ ఫ్రూట్సే తీసుకోవాలి. అలాగే ఫ్రీ రాడికల్స్ ని బాగా పెంచేసేటువంటి ఆహారపు విషతుల్యమైన ఆహారాలు ఉన్నాయి కదా, బాయిలర్ చికెన్, బాయిలర్ ఎగ్స్, పాకెట్ పాలు, బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్, వాటికి శుభ్రంగా దూరంగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు నేను వాటిని ముట్టుకోననేటువంటి నిర్ణయం తీసుకోండి. మీరు నెమ్మదిగా కోలుకోవడానికి ఛాన్స్ ఉంది. దీనిలో మీకు అన్నిట్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో ఎలా అయితే ఉపయోగపడుతుందని చెప్పానో, దీంట్లో కూడా అదే 8 రోజుల వయసున్నటువంటి గోధుమ గడ్డి అమృతం లాగా మీకు పనిచేస్తుంది. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ మరొక అంశంలోకి మనం వెళదాం. డిసీజెస్ ఆఫ్ లివర్ అండ్ గాల్ బ్లాడర్ అంటే ఏమిటి? లివర్కి వచ్చే ప్రాబ్లం అంతకుముందు నేను ఒకసారి మీతో చర్చించున్నాను, మరొకసారి దీన్ని టచ్ చేద్దామని. అంటే లివర్కి వచ్చేటువంటి సమస్య ఏమిటి అని మనం చూస్తే, ఫస్ట్ చాలా కామన్ గా ఎక్కువ మంది వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే ఫ్యాటీ లివర్. లివర్ లో ఫ్యాట్ ఫామ్ అయిపోవడం, అంటే తీసుకున్న ఆహారంలో కొవ్వు ఉంటుంది, అంటే కొవ్వుగా మారుతుంది. బాడీలో ఎక్సెస్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఆ ఎక్సెస్ ఎనర్జీని బాడీ ఏం చేస్తుంది, గ్లిజరాల్ గా, ఫ్యాటీ యాసిడ్స్ గా మార్చి, ఒక కొవ్వు కణంగా మార్చి ఎక్కడో చోట స్టోర్ చేస్తుంది. ఇలా బాడీలో స్టోర్ చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటే లివరే అవసరం కోసం ఎంతో కొంచెం గ్లైకోజన్ లాగా ఏదో ఉంచుకోవడం వేరు, లివరే చివరికి తనలో స్టోర్ చేసుకోవాల్సిన పొజిషన్ వస్తుంది. అలా లివరే కొవ్వుని స్టోర్ చేసుకుంటూ డ్యామేజ్ అయిపోతున్న పొజిషన్ని ఫ్యాటీ లివర్ అని అంటాం. ఇదొక చాలా మందిలో ఇవాళ కనిపిస్తున్నటువంటి సమస్యగా ఉంది. దీన్ని కూడా టాబ్లెట్లు మింగేస్తున్నారు మనాళ్ళు. ఓకేనా? అమ్మో అని అంటున్నారు. సరే, దాని పరిష్కారం ఎట్లా చూద్దాం. ఇది ఒక సమస్యగా ఇవాళ మన సమాజంలో, మన కుటుంబాల్లో ఉంది. అలాగే రెండవది ఒక సీరియస్ ఇష్యూగా ఏముందంటే, ఫ్యాటీ లివర్ డిసీజ్ కాకుండా లివర్ రాయిలాగా మారిపోయేటువంటి సమస్య. నెమ్మదిగా కంప్లీట్ లివర్ పాడైపోయేటువంటి పొజిషన్ ఉంటుంది. దీన్ని లివర్ స్క్లెరోసిస్ అంటారు, లేదా ఇది ఇంకా తీవ్రంగా మారినప్పుడు లివర్ క్యాన్సర్ కూడా దారితీస్తున్న పొజిషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవి సీరియస్ కేసులుగా కనపడతా ఉన్నాయి. ఓకేనా? వీటిని తగ్గించుకోవడానికి మనం ఎలాంటి పరిష్కారాలని, నేచర్ నుంచి ఎలాంటి సపోర్ట్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంది అనేది గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది అని గమనించినప్పుడు, ఫ్యాటీ లివర్ అనేది మనం ఆహారంలో అవసరానికి మించిన ఎనర్జీనో, కొవ్వులను, మాంసాహారాలను ఇస్తున్నప్పుడే కదా, లేదా ఒబిసిటీ బాగా ఫామ్ అయిపోయే పొజిషన్ వచ్చినప్పుడే కదా. అలాంటి దాని నుంచి జాగ్రత్త పడటానికి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ 2 మీల్ సిస్టమ్ పనికి వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మాట్లాడుకున్నామే, ఆ 2 మీల్ సిస్టమ్ పనికి వస్తుంది. దృష్టిలో పెట్టుకోండి. అంటే ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, డిన్నర్ తీసుకోండి, మధ్యలో వదిలేసేయండి. మధ్యలో కంప్లీట్ శుభ్రంగా ఫాస్టింగ్ ఉండండి. ఉట్టి ఫాస్టింగ్ ఉండలేరు కదా, మంచినీళ్ళు తాగండి. గంటకో గ్లాస్ మంచినీళ్ళు తాగండి. పొద్దున అన్నం, సాయంత్రం అన్నం చాలు. ఎందుకు అంటే మధ్యాహ్నం ఇంకేదైనా కొంచెం తీసుకుంటే, ఇప్పుడు తీసుకునే ఎక్కువ అయ్యింది. దాన్ని కవర్ చేసుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే అలా చేయడం. ఈ ఫాస్టింగ్ ఉండటం ద్వారా ఏమవుతుందంటే, అప్పుడు కూడా బాడీ ఎనర్జీని డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేసినప్పుడు మనం ఆహారం ద్వారా ఇవ్వనప్పుడు ఏం చేస్తుంది బాడీ?
రిజర్వ్ స్టోర్స్ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటుంది. అలాగే డిన్నర్ గా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ క్యాలరీస్ బాడీకి అందవు. సరిపడా అందనప్పుడు డిమాండ్ పెరుగుతుంది. బాడీలో డిమాండ్కి అనుగుణంగా బాడీ ఏం చేస్తుంది, రిజర్వ్ స్టోర్స్ లోంచి తీసుకుంటుంది. స్టోర్స్ ఏమిటి, లివర్ లో స్టోర్ అయిపోయినటువంటి కొవ్వు. ఇది నెమ్మదిగా ఖర్చులోకి వెళ్ళిపోతా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ మాయమైపోయి నార్మల్ లివర్ మనకు వస్తుంది. ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి మార్గం అంతా ఏంటి, ఆ మాంసాహారాలు, నూనెలు ఎక్కువ వాడటం, ఆ వేపుడు కూరలు తినటం ఇలాంటివన్నీ మానేసుకుని అసలు తగ్గే వరకు ఏం చేయాలంటే 2 సార్లు మాత్రమే తిందామని పెట్టుకోండి. మార్నింగ్ ఉడికిన తినండి, నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. మధ్యలో కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, అలా లిక్విడ్ డైట్ ఏదైనా తీసుకోండి, లేదా జ్యూసెస్ అయినా తీసుకోండి. తీసుకొని నెమ్మదిగా 2 నెలలు 3 నెలలు ప్రయత్నం చేస్తారంటే మీరు శుభ్రంగా మీ బాడీయే రిపేర్ చేసుకొని ఫ్రెష్ లివర్ని మీకు అందిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉండదు, ఏ టాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఫ్యాట్ కరగాలంటే అని మీరు ఫ్యాటీ లివర్ కూడా ఏ కొవ్వు కరిగే టాబ్లెట్స్ మింగుతున్నారు అనుకోండి, లోపలికి వెళ్ళేటువంటిది ఏ కొవ్వులో చాలా రకాలు ఉంటాయి. ఏది మనం సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని మాట్లాడతామే, అట్లే కాదు. బాడీ లోపల కొలెస్ట్రాల్ ఎన్ని రకాలు ఉంటుందో మీకు తెలుసు కదా, ఎల్డిఎల్ అని, విఎల్డిఎల్ అని, హెచ్డిఎల్ అని, ఇట్లా చాలా ఉంటుంది కదా, ట్రైగ్లిసరైడ్స్ అని ఇట్లా ఉంటాయి కదా. ఇది ఒక్కొక్క రకపు కొవ్వు శరీరంలో అవయవంలో ఆ లోపల ఇన్నర్ పార్ట్స్ నిర్మాణం చేయడంలో ఒక్కొక్క యాంగిల్లో పనిచేస్తుంది. ఉదాహరణకి మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మాట్లాడుకునే కొలెస్ట్రాల్ కూడా చివరికి ఆ చర్మపు పై పొరలను తయారు చేసేయడానికి ఉపయోగపడేటువంటి మంచి కీలకమైన పదార్థంగా ఉంటుంది. దేన్నైనా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది టాబ్లెట్. కాబట్టి టాబ్లెట్ కంటే కూడా మీరు ఆహారంలో జాగ్రత్త తీసుకుని నేచురల్ గా దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. దీనికి సపోర్ట్ గా ఏం చేయాలంటే ఖచ్చితంగా మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట ఎక్సర్సైజ్, మీకు నచ్చిన యోగా కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ యాడ్ చేసుకోండి, దీంట్లో నుంచి బయటపడచ్చు. అలాగే మరొక ఇష్యూ చూద్దాం. ఇక్కడ మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం అరిగిపోయి అది గ్లూకోజ్ గాను ఫ్రక్టోజ్ గాను మారింది. ఈ మారి దేనికి ఉపయోగపడుతుంది, డైరెక్ట్ గా మనం తిన్న ఆహారం నుంచి 20% ఎనర్జీ అంతా కూడా బ్రెయిన్ తీసుకుంటుంది అనుకుంటాం కదా. అలా బ్రెయిన్ కి లేదా మన శరీరం లోపల ఉండేటువంటి వివిధ అవయవాలలోని కండరాలకి మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, తిన్నాం, అరిగిపోయింది, అది గ్లూకోజ్ గా మారింది లేదా ఫ్రక్టోజ్ గా మారింది, బ్రెయిన్ కి కండరాలకి వెళుతూ ఉండగా ఎక్సెస్ ఉన్నది ఎక్కడికి వస్తుంది, లివర్ దగ్గరకు వస్తుంది. ఈ ఎక్సెస్ ఉన్నది లివర్ దగ్గరకు వస్తే ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంటే ఓకే, ఖర్చు పెట్టలేకపోతే లివర్ లో స్టోర్ అవుతుంది. అది మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ అనుకున్నాం. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆటోమేటిక్ గా మరొక దానికి దారితీస్తుంది. ఏమిటది అంటే లివర్ ప్రొడక్ట్స్ లో బైల్ జ్యూస్ ఒకటి. ప్రతిరోజు చాలా లీటర్ బైల్ జ్యూస్ ని ప్రొడక్ట్ చేయాల్సిన పొజిషన్ లివర్కి ఉంటుంది. అంటే ఆహారం అరిగించడానికి కావాల్సినటువంటి జీర్ణరసం అది. అయితే ఈ పైత్యరసాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో దేంతో పైత్యరసాన్ని తయారు చేసుకుంటుంది అంటే పువ్వులతో, లిపిడ్స్ తోటే పైత్యరసాన్ని, వాటర్ ని లిపిడ్స్ ని కలిపి పైత్యరసాన్ని బైల్ జ్యూస్ ని తయారు చేసుకుంటుంది లివర్. అలా ఎక్సెస్ కొవ్వు ఫామ్ అయి ఉన్నప్పుడు దీంట్లో తయారయ్యే బైల్ జ్యూస్ లో కూడా ఎక్సెస్ కొవ్వు ఫామ్ అవుతుంది. అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ మీకు లివర్ బైల్ జ్యూస్ లో రావడానికి ఛాన్స్ ఉంది. అయితే లివర్ బైల్ జ్యూస్ లో ఫామ్ అయింది అన్నమరిగించడానికి చిన్న పేగుల్లోకి రిలీజ్ అవ్వాలి. కానీ అది డైరెక్ట్ గా చిన్న పేగుల్లోకి రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఏది మనకు లేదు. అది ఒక డక్ట్ ద్వారా గాల్ బ్లాడర్కి చేరి గాల్ బ్లాడర్ నుంచి డియోడినం ద్వారా చిన్న పేగుల్లోకి వెళ్ళాలి. ఈ గాల్ బ్లాడర్ లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల, చిక్కబడి ఉండటం వల్ల మనకి నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటే అవి గాల్ బ్లాడర్ లోకి వెళ్ళి ఏమవుతాయి, గాల్ స్టోన్స్ గా మారుతాయి. ఈ గాల్ స్టోన్స్ కూడా ఈ ఫ్యాటీ లివర్ నుంచి వచ్చేటువంటి మరొక సైడ్ సమస్య అనుకోండి, బై ప్రొడక్ట్ అంటామే. అట్లా మనకు వచ్చే ప్రజెంటేషన్ మరొక ఉపకారం అది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి నేను అంతకుముందు మీకు ఒక డైట్ ని మీకు చెప్పున్నాను, మరొకసారి గుర్తు చేస్తాను. మీరు ఇది చూసారు ఏంటి, యాపిల్ ఫాస్టింగ్ లో 5 days ఉండాలి. 6th day మీరు తగ్గించుకోవటానికి వచ్చిన మెథడ్ ఫాలో అవ్వాలని మీకు చెప్పాను. ఒక్కసారి గుర్తు చేయనా. 1, 5 రోజుల పాటు కంప్లీట్ యాపిల్స్ తింటూ ఉండండి. యాపిల్సే తినలేకపోతే ఒక పూట యాపిల్స్ తినండి, మరో పూట యాపిల్ జ్యూస్ తాగండి, మరోసారి యాపిల్స్ తినండి. అలా రోజుకి 3, 4 సార్లు, 5 సార్లు మీరు యాపిల్స్ తిన్నా బాగలేదు. కానీ 5 days కంప్లీట్ యాపిల్స్ మీదే ఉండాలని దృష్టిలో పెట్టుకోండి. మరీ ఉండలేకపోతే మీరు ఏం చేయండి, సపోర్ట్గా అవసరమైతే కొంచెం పుచ్చకాయో, కొంచెం బొప్పాయి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కానీ మేజర్గా యాపిల్ డైట్ లోనే ఉండాలి. జ్యూస్ లాగా కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. 5 రోజుల పాటు యాపిల్స్ తీసుకున్న తర్వాత 6వ రోజు ఏం చేయాలంటే మీరు ఈవినింగ్ టైంలో ఉదాహరణకి 5 గంటల నుంచి 7 మధ్యలో, 6 అనుకుందాం, 6 గంటలకి ఒక మంచి గ్లాసు, పెద్ద గ్లాసు నీళ్లు తీసుకొని
దాంట్లో 1 టీ స్పూను ఎప్సమ్ సాల్ట్ కలపండి. ఎప్సమ్ సాల్ట్ కలపండి. బాగా కరిగిదా కలిపేసి నెమ్మదిగా గ్లాస్ సాల్ట్ వాటర్ తాగేసేయండి. ఆ తర్వాత మరొక 1 అవర్ గ్యాప్ తీసుకొని మరొక గ్లాస్ నీళ్ళలో ఎప్సమ్ సాల్ట్ కలుపుకొని మళ్ళీ తాగండి. ఓకేనా? అంటే 2 hours లో 2 times, గంటకో గ్లాస్ 2 పెద్ద గ్లాస్ నీళ్ళలో 2 సార్లు ఒక్కొక్క స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని తాగిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇది జరిగిన ఇంకొక గంట తర్వాత ఏం చేయాలంటే 1 కప్పు తీసుకొని కప్పు సగానికి నిమ్మరసం పిండాలి. మిగతా సగం అంతా కూడా మీరు నువ్వుల నూనెతో నింపాలి. నింపి స్పూన్ తీసుకొని బాగా కలిపెట్టాలి. అంటే 1 కప్పులో సగం నువ్వుల నూనె, సగం నిమ్మరసం, రెండింటిని బాగా కలిపి నెమ్మదిగా దాన్ని తాగేసేయాలి. అంటే అప్పటికి ఎంత అవుతుంది? సుమారు 7:30-8 ఈ పద్ధతి అంతా అయిపోతుంది. ఆ తర్వాత నిద్రపోయే లోపు మీరు అప్పుడు గ్లాసు అలా మీరు ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగుతారు కదా పడుకునే లోపు, తాగేసి పడుకోండి. పడుకున్న తర్వాత మార్నింగ్ లెగిసిన తర్వాత చూస్తే ఏంటంటే మీకు గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్ అన్ని అలా బయటకు వచ్చేస్తాయి. అమ్మో కాదు, పెద్ద ఉంటాయి, బయటికి రావు. అప్పుడు ఏమవుద్ది? సగానికి సగం కరిగిపోయి ఉంటాయి. నష్టం జరగటాకైతే ఏ ఛాన్స్ లేదు. శుభ్రంగా చేయండి. వెళ్ళిపోయే అవకాశం మొత్తం వెళ్ళిపోయి మీకు బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ వెళ్ళిపోకపోతే దాంట్లో సగానికి సగం కరిగిపోయి ఉంటాయి. మీరు తర్వాత స్కాన్ చేసుకుంటే అంతకు ముందు కంటే కూడా సైజ్ తగ్గిందండి అని వస్తుంది. ఓకేనా? లేదు వెళ్ళిపోనియండి, అయిపోతుంది, పని తీరిపోతుంది. ఈ ప్రయత్నం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ మోకాళ్ళ నొప్పి అనే దాన్ని కూడా ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. ఓకేనా? మోకాళ్ళ నొప్పి ఎంతమందికి సమస్యగా ఉందండి. ఒకప్పుడు అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మెట్లు ఎక్కలేక నడవలేక కర్ర పట్టుకొని నడుస్తున్నారు. 3 కాళ్ళ ముసలు అనేవాళ్ళంగా ఖచ్చితంగా కర్ర ఉండేది. ఇప్పుడు కర్ర బిడియం అయింది అని. కర్ర ఎక్కడ బిడియం అయింది? మోకాళ్ళ నొప్పితో రిస్క్ అయిపోయి మోకాళ్ళు కట్ చేసి ఆర్టిఫిషియల్ మోకాళ్ళు పెట్టుకుంటా ఉంటే చేతిలో కర్ర, తాతయ్య అంటే చేతిలో కర్ర ఉంటుంది. ఇవాళ తాతయ్యలకి చేతిలో కర్రలు లేవు. మోకాళ్ళు కట్ చేసి ప్లాస్టిక్ పెట్టి కుర్చీలో కూర్చోబెట్టే పొజిషనే ఉంటా ఉంది. అలా కాకుండా మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఏ జాగ్రత్త ద్వారా తగ్గించుకోవచ్చు అనే అంశాలు కొన్ని ముఖ్యమైనవి మనం తీసుకోగలిగితే దీంట్లో 90% మోకాళ్ళ నొప్పుల్ని ఆపరేషన్ అవసరం లేకుండా పరిష్కారం చేసుకోవచ్చు. ఆపరేషన్ తప్ప గత్యంతరం లేని పొజిషన్ లో ఉన్న ఆ 10% కేసుల్ని రక్షించడానికి మన వాళ్ళు చాలా మంది నిష్ణాతులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సహకారం తీసుకోవడం ద్వారా మిగతా పేషెంట్లు బాగుపడే అవకాశం ఉంది. అయితే ఈ 90% జబ్బులు, మోకాళ్ళ నొప్పుల జబ్బులు ఆపరేషన్ అవసరం జబ్బులుగా మనం వేటిని చూడొచ్చు, ఎలాంటివి ఉంటాయనే దాంట్లో కొన్ని ఉదాహరణలు మీకు తీసుకొస్తాను. ఏమిటి అంటే మోకాళ్ళలో ప్రధానంగా 2 రకాల కారణాల ద్వారా మోకాళ్ళ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటది? ఓవర్ వెయిట్ వల్ల. ఇప్పుడు మోకాలంటే ఏంటి ఫ్రెండ్స్? సూటిగా మీరు మోకాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మోకాలంటే ఏమిటని ప్రశ్న వేసుకోండి. మోకాలంటే ఏంటి? పైన ఒక కీలు, ఆ తొడ నుంచి వచ్చే ఎముక ఉంది కదా ఆ కీలు, నెక్స్ట్ కింద నుంచి వచ్చేటువంటి కీలు, ఈ 2 కీళ్లు కలిసి ఉండడమే మోకాలు. ఈ పైన చిన్న టోపీలాగా చిన్న చిప్ప, ఇదేగా మోకాలంటే. దీనికి లిగమెంట్స్ పట్టేసి ఉంటాయి. నరాలు, కండరాలు, లిగమెంట్స్ అంతా కలిసి పట్టేసి ఉంటాయి. మధ్యలో ఆ కార్టిలేజ్ లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఏమంటుందని ఒక రకంగా ప్రెషర్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడేటువంటి దాగా ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ కార్టిలేజ్ లో ఉండి పనిచేస్తూ ఉంటుంది. ఇది మోకాలు. అయితే దీంట్లో పెయిన్ రావడానికి ఛాన్స్ ఏముంది అంటే, ఏముందో ఆ అవయవాల్లో డ్యామేజ్ రావడమే పెయిన్. ఉదాహరణకి లిగమెంట్స్ నష్టపోయినాయి అనుకోండి, నొప్పి రావచ్చు. కండరాలు దెబ్బతిని అనుకోండి, పెయిన్ రావచ్చు, వాపు రావచ్చు. లేదు ఇటుపక్క కానీ అటుపక్క ఉన్నటువంటి కీలు ఏదన్నా అరుగుదలకు గురైంది అనుకోండి, ఇబ్బంది రావచ్చు. లేదా సైనోవెల్ ఫ్లూయిడ్ లో కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడింది అనుకోండి, పెయిన్ రావచ్చు. లేదా ఆ ఫ్లూయిడ్ ని పట్టించేటువంటి కార్టిలేజ్ ఏదైనా దెబ్బతిన్నది అనుకోండి, పెయిన్ రావచ్చు. ఇలా అక్కడ ఏదైతే ఉండి మోకాలు ఏర్పడిందో ఆ ఉన్న వాటిలో ఎక్కడ ఏ డ్యామేజ్ వచ్చినా మోకాలు నొప్పి రావడానికి ఛాన్స్ ఉంది. దృష్టిలో పెట్టుకోండి. అయితే కవర్ చేసుకోవడం ఎలా? దీంట్లో నేను ఈరోజు ఒక చిన్న మీకు దృష్టి తీసుకొస్తాను. నెక్స్ట్ రేపు మన క్లాస్ లో నేను ఇంకా వివరంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏమిటంటే ఫస్ట్ ఒక పని చేయండి. మోకాళ్ళ నొప్పులు మీకు ఉన్నాయి అనుకుంటే మోకాళ్ళ మీద ఉదయం ఒక 1/2 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ చల్లటి మట్టి పట్టి వేయండి. అర్ధగంట తర్వాత తీసేయండి. ఉదాహరణకి నల్లమట్టి ఉంటుందా, మెత్తగా చేసి నానబెట్టుకోండి. 12 గంటలు నాన్న ఆ చల్లటి మట్టిని అరంగుళ మందంలో మోకాళ్ళ మీద టోపీలాగా వేయండి. అర్ధగంట ఉంచండి, ఆరిపోతుందిగా తీసేయండి. పొద్దున ఒక 1/2 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ చేస్తూ రిలీఫ్ కోసం ఒక మంచి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏం లాభం జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి, ఎలా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా రేపు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవాళ క్లాస్లో ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అయితే వెరీ సారీ అండి, నెట్వర్క్ కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది.
కైండ్లీ బేర్ విత్ అస్ అండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటిద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి 8వ తారీఖు నుంచి ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఆక్యుప్రెషర్ క్లాస్ ఒక్క రోజులో మనకి అంతగా తెలియలేదు, ఫాస్ట్ గా అయిపోయింది అంటున్నారు. సో అంచేత ఒక 5 days మనం ఆక్యుప్రెషర్ గురించి బేసిక్స్ నుంచి కూడా అంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయండి. 8వ తారీఖు నుంచి 5 రోజుల పాటు మనకి ఆక్యుప్రెషర్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది, నేను చెప్తాను. సో దానికి గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ కూడా రేపు పోస్ట్ చేస్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? దాంట్లో ఏంటంటే మనకి సోలార్ ప్లెక్సెస్ అంటే నాభి చక్రం, నాభి జారింది అది చెప్తారు చూడండి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఆహార పదార్థాలు ఉన్నాయనుకోండి, లేదా మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, 2 రకాలు ఉంటాయి కనుక అందులో మన బాడీ సూట్ అవుతుంది ప్రాక్టికల్ ఇంకా ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. పళ్ళ నొప్పులు, చేత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జీవించినంత కాలం ఓకేనండి.